మనకందరికి స్పష్టంగా 2 నెలల పసిపాప అంటే మరి జాతర గుడికి సేవ చేసే కులము నా చాకలి బిడ్డ, ఈ సమాజానికి సర్వీస్ చేసే కులం నా చాకలి బిడ్డ. మనిషి పుట్టిన కంచి చావు వరకు అనేక కార్యక్రమాలలో పనులు చేసే ఈ చాకలి బిడ్డకు ఆ ఊరు కానీ దేశం కానీ ఆడబిడ్డని కొలుస్తుంది. ఆ ఆడబిడ్డను ఇవాళ పసిపాపను చంపినట్టు ఆ దుర్మార్గులకు నేను చెప్తున్న ఈ వేదిక ద్వారా ఇవాళ ఈ జరిగిన పసిపాప కూడా సమస్యను ఈ బహిర్గంగా తీసుకొచ్చిన మన విషాద మహారాజు గారికి ముఖ్యంగా ఉద్యమవందనలు తెలియజేస్తూ, అదే రకంగా ఆ రెడ్డి సామాజిక వర్గము ఆ 7 మీద ఆ దుండగుల మీద బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన ధర్మం స్వధర్మం ముఖ్యమంత్రి మీద ఉంది. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అంటున్నావు, అది ప్రజల పాలన కాదు, ఈ ప్రజలను వంచే పాలన, రాక్షసుని పాలన చేస్తున్నావు. అది ఎందుకంటే నువ్వు రెడ్డి, అక్కడ చంపిన వాడు రెడ్డి. ఈ రెడ్డిలకు నేను పిలుపునిస్తున్నా, నా జాతికి ఈ సమాజానికి చాకలి బిడ్డగా చెప్తున్నా, బట్టలు ఉతకొద్దు. ఈ రెడ్డి కులానికి మన బట్టలను సహాయక నిరాకరణ ఉద్యమం చేపడదాం. అదే రకంగా వాళ్ళ పెళ్లిలకు పేరంటాలకు దిష్టి తీయద్దు. వాళ్ళని ఇలా మనం పొందబెట్టేందుకే రాజకీయ యుద్ధం చేద్దాం. ఎన్ని రోజులు మనం సేవ చేద్దాం. మహాత్మా సావిత్రిబాయి పూలే చూసుకుంటే, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూస్తే, మన నా తల్లి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిగా చెప్తున్నా. మన పోరాటం రాజ్యాధికార పోరాటము. దానికోసమే మరి కుమ్మేర జరిగిన ఆ దుండగులను బేషరతుగా ఎన్కౌంటర్ చేయాలి. ఎందుకంటే గతంలో ఒక ప్రియాంక రెడ్డి నా ఆడబిడ్డని తెలంగాణకు, ఆమెకు జరిగిన అత్యాచారం మీద ఆ దుండగులను 4 ఎన్కౌంటర్ చేసిళ్ళు. మరి రెడ్డికి జరుగుతూ ఒక న్యాయము, ఒక చాకలి బిడ్డకు జరుగుతూ ఒక న్యాయమా? ఒక్కసారి సమాజమా మేల్కొండి. ఇన్ని సమాజంలో 60% బీసీలో మనం, ఎస్టీలో మనం 85-90% మనం. ఈ 90% వర్గాలకు ఇంకా దోపిడీ జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. వీటికి అన్నిటికీ మనం పొందబెట్టాలంటే మన పోరాటం రాజ్యాధికార పోరాటం. ఈ వేదిక ద్వారా ఆ 7 బేషరతుగా ఎన్కౌంటర్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. లేకపోతే బిడ్డ చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఒక చాకలి బిడ్డగా తెలంగాణ అంతా సహాయకర నిరాకరణ ఉద్యమం చేపడతాం. బట్టలు పిండే కార్యక్రమం, బట్టలు నిషేధించి పిండే కార్యక్రమాన్ని నిషేధించి వాళ్ళ ఇళ్లకు పోకుండా మరి ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతామని పిలుపునిస్తూ, నేను చాపల్లి కుమార్ గాడిగే రజక రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుగా, రజక రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులుగా బీసీల కోసం 17 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసిన, బీసీలకు రాజ్యాధికారం అంటూ సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన. ఇలా విషాద మహారాజు గారి యొక్క ఆలోచన విధానం రాజ్యాధికారమే. ఒక రజక బిడ్డ కూడా రాజ్యాధికారమే. మరి 2 వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఒకటైతే రాజ్యాధికారం. ఈ రాజ్యం మనది, మన ఆత్మగౌరవ పోరాటం, రాజ్యాధికార యుద్ధం చేద్దాం. అందరికీ ఉద్యమ వందనాలు. ఇప్పుడు నడుచుకుంటూనే డీజీపీ కార్యాలయానికి బయలుదేరుతున్నాం. ఇక్కడ మీడియా కూడా కవర్ చేయాలని కోరుతాం. మొత్తం కూడా విచారిస్తుంటే మన భారతదేశానికి కేవలం అగ్రకులాల వాళ్ళకి మాత్రమే స్వాతంత్రం వచ్చింది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి రాలేదని. మేము భారత యువజన పార్టీ పరంగా మేము ఈ యొక్క ఇన్సిడెంట్ ని రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా గోడే రామచంద్ర యాదవ్ గారి యొక్క ఆధ్వర్యంలో మేము దీన్ని సంపూర్ణంగా ఉద్యమ రూపంలో మలుస్తామని, అదే సంపూర్ణంగా విశారదన్ గారు చేసేటటువంటి ఉద్యమానికి మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నాం.